చంటే నాకు ఫోన్ వచ్చిందిరా. అక్కడ మైక్ రిపేర్, దే ఆర్ పుల్లింగ్ సమ్ వైర్స్. నువ్వు వెళ్ళి ఫోన్లో మాట్లాడరా. రే అబ్బాయి, పరమశివుడిలా మెడలో వేసుకున్నాను రా, కాస్త కాఫీ తీసుకురారా. ఏంటి డబ్బా అంతండి వెళ్ళు. అంటే ఇప్పుడే రావాలంటున్నావా? మరి నన్ను పిలుస్తున్నారు. లోపల కరెంట్ పోయింది, నువ్వు మెల్లిగా మాట్లాడరా. ఇప్పుడే మునిగిపోలేదు, ఓ గంట సేపు బోర్ కొడుతుంది ఫోన్లో. ఎవరు మెమ్మ? మా నాన్న పెళ్ళం. ఏంటో నువ్వు. సరే సరే దమ్ము కొట్టు. రే బావా, వాళ్ళు నీ ఉభయం, నన్ను పస్తుంచకరా. శనివారమా? చూడు, రికార్డింగ్ అయిన తర్వాత నాకు వేరే పని ఉంది, నువ్వు ముందుగా వెళ్ళి హోటల్లో వెయిట్ చేయి. చాలు క్యాన్సర్ వస్తుందిరా. గుడ్ ఈవినింగ్. త్వరగా పచ్చాత, ఇలా పెళ్లి నడకలు నడుస్తూ పెడితే వాళ్ళు డిన్నర్ కూడా పూర్తి చేసి కిళ్ళిళ్ళు అమ్ముతూ ఉంటారు. నువ్వే కదా ప్రజెంటేషన్ కూడా ఆలస్యం చేసావు. ఆ ముసలి పిల్లకి ఇది ఒక్కటే తక్కువైంది. కొంచెం 6వ ఫ్లోర్ బటన్ నొక్కుతారా? అదే నొక్కాను. మీరు కూడా 6వ ఫ్లోర్కే వెళ్తున్నారా? ఇది 6వ ఫ్లోరేనా? చెప్పండి ప్లీజ్. నీ తలకాయ అంత సైజులో అంకి వేసి ఉంది, కనిపించడంలా? కనపడదు, అందుకే అడుగుతున్నాను. చూడు మిస్టర్, ఎందుకు వచ్చింది కూడా ఇలాంటి గట్టిగా దురిపోతే మరీ రెచ్చిపోతారు. లుక్ హియర్ మిస్టర్, వాట్ ద హెల్ డు యు వాంట్? హోటల్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ చేయమంటారా, లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా? నేను ఎవరిని తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. ఏం తెలుసుకోవాలి? నువ్వు పెద్ద జమీందార్వా? ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. ఏమిటి మేడం, మీరు ఎలా చేస్తున్నారా? వేషం చూడు, అమ్మాయిలు కనపడితే చాలు రౌడీ వెధవ. వీడికి ఇదే పనిలో ఉంది తాత. అనవసరంగా మాటలు జరగకు. ఏంటి అమ్మాయి తోటి? ఏంటి ఎలా కదా? సారీ బ్రదర్, ఇదే 6. థ్యాంక్ యూ. సారీ. ఏంట్రా ఇది, స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేటా? సారీ. నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. మీ అన్నయ్య ఏడమ్మా నాన్సీ? మీ అలవాట్లు వాడు నేర్చుకుంటున్నట్టున్నాడు. 7:30 వస్తానన్నాడు. నౌ 7:47. దిస్ రిడిక్యులస్. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ ఉండలేదు. ఓ దేట్స్ మై బాయ్. ఓ సారీ డాడ్, ఐఎమ్ లేట్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. నానమ్మా, విత్ లవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయింది ముసలి ముచ్చట్లు. రచయిత్రి గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు? కథ ఏమైనా ఆలోచిస్తున్నారా? బై ది వే, కంగ్రాట్స్. ఎందుకు? నువ్వు పంపిన 100వ కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది అందుకు. అవును, రాయలేని దాని నీ కథలు కాకరకాయలు ఎందుకు చెప్పు. ఓకే, మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను, ఇంకేం కావాలో చెప్పండి. నాకేం వద్దు డాడీ. తిరిగి వచ్చేసిన నాన్సీ కథ 10 పేజీలు చదివాను అంతే, అప్పటి నుంచి వాంతి పడుతున్నాను. నో జోక్స్. చిచి, ఎంత పొరపాటు చేశాం. అనవసరంగా అతన్ని అనుమానించారు, పైగా అతన్ని కొట్టించాను కూడా. ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నాన్సీ, నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం. ఏమిటి అతను అనేది? ఏం లేదమ్మా, లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్రైన్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా.
హలో ఎవరది? 1 minute. నాన్సీకి. నాన్సీ నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయా? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం, నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే బాయ్. మోని 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 మోని. ఏమమ్మా కాలం కదలనట్టుందా? ఓ తాత. ఓకే.